ఎప్పుడైతే లోకంలో ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం బాగా పెరిగిపోతుందో, ఆ సమయంలో ధర్మాన్ని పాటించిన వారిని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని పునఃస్థాపించడానికి మహాశక్తి పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఏదో రూపంలో భూమిపైన అవతరిస్తూ ఉంటారు. అలా అధికార మదం తలకెక్కి గర్వంతో ప్రజలను నానాహింసలు పెడుతున్న క్షత్రియ రాజులను అంతమందించడానికి వచ్చిన పరమావతారమే పరశురామ అవతారం. ఇది శ్రీ మహావిష్ణు అవతారాల్లో 6వది. ఈ పరశురాముడి జీవితగాథ ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు, చిత్ర విచిత్రమైన మలుపులతో నిండి ఉంటుంది. బ్రాహ్మణ వంశంలో పుట్టినా కూడా క్షత్రియుడై ఆయుధాన్ని చేపట్టాడు. తన తండ్రి మాట మీద కన్న తల్లిని, అన్నదమ్ములని ఒక్కవేటితో నరికి చంపాడు. శివధనస్సును విరిచిన కారణంగా శ్రీరాముణ్ణి ఎదిరించాడు. ఇంకా మహాభారతంలో ఎంతో గొప్ప వీరులైన భీష్మ, ద్రోణ, కర్ణులకు గురువుగా ఉండి యుద్ధ విద్యలు నేర్పించాడు. సప్తపద చిరంజీవుల్లో ఒక్కడిగా నిలిచాడు. అటువంటి పరశురాముడు చివరికి ఏమయ్యాడు? అసలు ఆయన పూర్తి చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో కన్యాగుప్త నగరాన్ని గాది అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు అత్యంత సౌందర్యవతి, సుగుణాల రాశి అయిన సత్యవతి అనే కుమార్తె ఉంది. అయితే బుగ్మహర్షి కుమారుడైన రుచీకుడు అనే బ్రాహ్మణుడు ఆ సత్యవతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. దానికోసం ఆమె తండ్రి అయిన గాది దగ్గరకు వెళ్లి, మీ కుమార్తెను నాకు పెండ్లి చేయండి అని కోరాడు. అయితే క్షత్రియకాంత అయిన తన కుమార్తెను ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి పెండ్లి చేయడం ఇష్టం లేని గాది మహారాజు ఆయనతో, ఓ బ్రాహ్మణోత్తమ, మీరు మా కుమార్తెను ఇష్టపడ్డారు, బాగుంది, కానీ తనను మీకు ఇచ్చి వివాహం చెయ్యాలంటే నాకు ఒక చెవి నల్లగా, మిగిలిన శరీరం అంతా తెల్లగా ఉండే 1000 గుర్రాలను కన్యాశుల్కం ఇచ్చి తనను వివాహం చేసుకోండి అని మెలికపెట్టాడు. సాధారణంగా లోకంలో పూర్తిగా తెలుపు లేదా పూర్తిగా నలుపు రంగులు కలిగిన గుర్రాలు ఉంటాయి, కానీ కేవలం ఒక చెవి మాత్రమే ఒక రంగులో ఉండి మిగిలిన దేహమంతా వేరే రంగులో ఉండే గుర్రాన్ని మనం ఎక్కడా చూడము. అందులోనూ అటువంటిది 1000 గుర్రాలను తీసుకురావడం అనేది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. కానీ రుచీకుడు తన పట్టు వీడలేదు. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని. ఆయన మహా తపస్వి, జ్ఞాని కాబట్టి ఆయనకున్న ఆ తపోశక్తిని ఉపయోగించుకుని సాధించాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే గంగా నదీ తీరానికి వెళ్లి వరుణదేవుని కోసం ఘోర తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేయగా వరుణదేవుడు కరుణించాడు. గంగా నదిలోంచి ఒక చెవి నల్లగా, మిగిలిన శరీరం అంతా తెల్లగా ఉండే 1000 గుర్రాలు పుట్టుకొచ్చాయి. అందుకే గంగా నదికి అశ్వతీర్థము అనే పేరు కూడా వచ్చింది. అయితే ఆ 1000 గుర్రాలను తీసుకువెళ్లి గాది మహారాజుకి కానుకగా ఇచ్చి ఆయన కూతురైన సత్యవతిని రుచీకుడు వివాహం చేసుకున్నాడు. వివాహం అయినప్పటి నుంచి సత్యవతి అన్ని విధాల భర్తను సేవిస్తూ ఆయనతో ఎంతో ప్రేమగా నడుచుకుంటూ ఉంది. ఆమె యొక్క అనుకువను, సంస్కారాలను చూసి రుచీకుడు ఎంతగానో సంతృప్తి చెందాడు. అలా కాలం సాగుతూ ఉంది. ఇదిలా ఉంటే సత్యవతి తల్లిదండ్రులైన గాది ఇంకా ఆయన భార్యకు ఆమె తప్ప వేరే సంతానం లేరు. దాంతో ఇప్పుడు వారు ఒంటరిగా జీవనం గడుపుతున్నారు. ఎప్పటి నుంచో ఈ విషయం గురించి ఆలోచిస్తూ సత్యవతీదేవి ఒక్కసారి తన భర్త అయిన రుచీకుడితో, నాదా, నాకు మా తల్లి గారికి ఉత్తమ సంతానం కలిగేట్టు వరం ప్రసాదించండి అని కోరుకుంది. పెళ్ళైన ఇన్నాళ్లకు తన భార్య ఒక్క కోరిక కోరడంతో దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని భావించాడు రుచీకుడు. ఒక మహాయాగం చేశాడు. ఆ యాగం పూర్తయిన తరువాత ప్రసాదాన్ని తీసుకువచ్చి 2 పాత్రల్లో నింపి తన భార్యతో, సత్యవతి, ఈ పాత్రలోని ప్రసాదాన్ని సేవించిన వారికి మహాయోధుడు, క్షత్రియ లక్షణాలు కలిగిన మహావీరుడు జన్మిస్తాడు. మీ తండ్రి గారిది క్షత్రియ వంశం కాబట్టి దీన్ని మీ తల్లికి ఇవ్వు. ఇక ఈ పాత్రలోని ప్రసాదాన్ని సేవించిన వారికి తపోధనుడు, మహాజ్ఞాని అయిన బ్రాహ్మణోత్తముడు జన్మిస్తాడు. దీనిని నువ్వు సేవించు అని చెప్పి 2 పాత్రలు తన భార్యకు ఇచ్చి రుచీకుడు స్నానానికి వెళ్లాడు. ఇంతలో సత్యవతి తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. అయితే సత్యవతి రుచీకుడు చెప్పిన విషయాన్ని మరిచిపోయి పొరపాటున తను సేవించాల్సిన పాత్రను తన తల్లికి ఇచ్చి తన తల్లి పాత్రను తాను సేవించింది. ఈ లోపు రుచీకుడు స్నానం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. తన భార్యతో, సత్యవతి, తప్పు జరిగిపోయింది. నేను నిన్ను సేవించమని ఇచ్చిన ప్రసాదాన్ని నీ తల్లికి ఇచ్చావు. ఆమె పాత్రలోని ప్రసాదాన్ని నువ్వు సేవించావు. ఇప్పుడు నీ గర్భాన మహాక్రూరుడు, ఈ భూమిలోనే సమస్త రాజులను సంహరించే క్షత్రియ లక్షణాలు కలిగిన కుమారుడు పుడతాడు. అలా అని చెప్పగానే అది విన్న సత్యవతి భయపడిపోయింది. నాదా, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, కానీ క్రూరాత్ముడైన పుత్రుడు వద్దు అని మొరపెట్టుకుంది. దానికి రుచీకుడు, సత్యవతి, పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఇక ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేం, కానీ నీ కోసం నా తపోశక్తిని దారబోసి
ధర్మం కలిగిన ఆ బిడ్డను నీ పుత్రుడిగా కాకుండా మనవడుగా పుట్టేట్టు చేస్తాను. నీ గర్భాన బ్రహ్మజ్ఞాని పుడతాడు. అతని పుత్రుడిగా పౌరుషము వీర ప్రతాపము కలిగినటువంటి క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు. ఇది విధి వ్రాసిన రాత, మనం మార్చలేము అని అన్నాడు. ఆ తరువాత కొంతకాలానికి రుచీకుడు చెప్పినట్టుగానే సత్యవతికి జమదగ్ని అనే మహాముని జన్మించాడు. ఆమె తల్లికేమో విశ్వామిత్రుడు పుట్టాడు. జమదగ్ని పెరిగి పెద్దయిన తరువాత ప్రసేజిత్తుడు అనే రాజు వారి కుమార్తెను రేణుకకు ఇచ్చి పెండ్లి చేశారు. వారికి 4 కుమారులు జన్మించారు. వారే రమన్వంతుడు, సుసేనుడు, వసుడు, విశ్వవహుడు. అయితే ఆ 4 పుత్రులు తరువాత జమదగ్ని మహామునికి రేణుకామాతకి పుట్టిన 5వ కుమారుడే భార్గవరాముడు. రుచీకుడు సత్యవతికి చెప్పిన మాట నిజమైంది. భార్గవుడు బ్రాహ్మణ వంశంలో పుట్టినా కూడా తను మిగిలిన సోదరుల్లా శాంత స్వభావుడు కాదు. పుట్టుకతోనే అతడు క్షత్రియ లక్షణాలను పునికి పుచ్చుకున్నాడు. వేదాలను, శాస్త్రాలను పూర్తిగా అధ్యయనం చేపట్టాడు. అతడికి వాటికన్నా ఎక్కువ యుద్ధ విద్యల మీద, ధనుర్వేదం మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ ఆసక్తితోనే లోకంలోనే తనకు మించిన వీరుడు ఉండకూడదనుకున్నాడు. అన్ని విద్యలకు మూల పురుషుడైన సర్వశక్తివంతుడైన ఆ పరమేశ్వరుడి నుంచి విద్యాదానం పొందడం కోసం ఆయన గురించి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. పరశురాముడు పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు చేస్తున్నాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎట్టకేలకు అతని భక్తికి మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. రామ, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు పరశురాముడు, ఓ మహాదేవా, నన్ను నీ శిష్యుడిగా స్వీకరించండి, మీ దివ్యాస్త్రాలను నాకు ప్రసాదించండి అని కోరాడు. దానికి పరమశివుడు, రామా, నా దివ్యాస్త్రాలు అత్యంత శక్తిమైనవి. అవి అశుచమైన వారిని దహించి వేస్తాయి. నీకు ఇంకా వాటిని సొంతం చేసుకునే అర్హత రాలేదు. నువ్వు ఇంకా దానికి సిద్ధం కావాలి అని అన్నాడు. అది విన్న పరశురాముడు, ఓ పరమేశ్వర, నీ దివ్యాస్త్రాలను స్వీకరించడానికి నేను పాత్రుడనని మీకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే వాటిని నాకు అనుగ్రహించండి. కానీ అంతవరకు మీ పాదసేవ చేసుకోవడానికి భాగ్యాన్ని నాకు కల్పించండి అని కోరాడు. దానికి ఆ పరమశివుడు తదాస్తు అని దీవించాడు. అప్పటి నుండి పరశురాముడు కైలాసంలోనే ఉంటూ ఎన్నో సంవత్సరాల పాటు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని సేవించాడు. ఆ సమయంలో ఈశ్వరుడు అతన్ని అనేక విధాలుగా పరీక్షించాడు. అయితే తన వినయ విధేయతలతో, శక్తి సామర్థ్యాలతో వాటినన్నిటిలోనూ సఫలమవుతూ వచ్చాడు. అలా కొన్ని రోజుల తరువాత ఒక రోజు పరమశివుడు తన భార్య పార్వతీమాతతో పరశురాముణ్ణి చూపించి, దేవి, ఇతడు రాముడు నిష్పలాంక చిత్తంతో నన్ను ఆరాధిస్తున్నాడు. ఇతడు నాకు పరమ భక్తుడు అని చెప్పాడు. సరిగ్గా అప్పుడే దేవతలందరూ కలిసి పరమశివుని వద్దకు వచ్చి తమకు రాక్షసుల బాధ అధికంగా ఉందని దాన్ని నివారించమని ఆ ఈశ్వరుని ప్రార్థించారు. అప్పుడు ఈశ్వరుడు అక్కడ ఉన్న భార్గవుణ్ణి చూసి, రామ, నువ్వు వెంటనే వెళ్లి దేవతలను పీడిస్తున్న ఆ రాక్షసులను అంతం చెయ్యి అని ఆజ్ఞాపించాడు. దానికి పరశురాముడు, ఓ మహాదేవా, మీరు చెప్పినట్టే చేస్తాను. అని ఇప్పటి వరకు నేను ఏ దివ్యాస్త్రాలను అభ్యసించలేదు. మరి అంత శక్తివంతమైన రాక్షసులను ఎలా ఓడించగలను అని సందేహం వ్యక్తపరిచాడు. దానికి పరమశివుడు, రామా, నేను నా దృష్టిని నీ మీదే నిలుపుతాను. నా సంకల్ప బలంతో నువ్వు రాక్షసుల్ని సంహరించు అని అన్నాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పరమశివుడు తన శక్తిని కొంత పరశురామునిలోనికి ప్రవేశపెట్టాడు. ఈశ్వరుడు చెప్పిన దానికి సరేనని చెప్పి పరశురాముడు రాక్షసులతో యుద్ధానికి బయలుదేరాడు. రాక్షసులకు పరశురాముడికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. పరమశివుని సంకల్ప బలంతో పరశురాముడు విజృంభించాడు. రాక్షసులందరినీ సంహరించి తిరిగి కైలాసానికి తిరిగి వచ్చాడు. అతన్ని చూసి పరమశివుడు ఎంతగానో సంతోషించాడు. అయితే పరశురామునికి రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో పరశురాముడికి కూడా బాగా గాయాలయ్యాయి. అతడి శరీరం చూడ్డానికి రక్తపు ముద్దలా మారిపోయింది. అప్పుడు పరమశివుడు తన చేతితో రాముని శరీరాన్ని నిమిరాడు. వెంటనే తన గాయాలన్నీ మాయమైపోయాయి. ఆ తర్వాత ఈశ్వరుడు అతన్ని చూసి, రామ, నా స్పర్శ వలన నీ శరీరం వజ్ర సమానమైంది. ఇప్పటి నుంచి నీ శరీరం ఏ ఆయుధం తగిలినా గాయం కాదు. అలాగే నా దివ్యాస్త్రాలను పొందడానికి కావాల్సిన సామర్థ్యత నీకు ఇప్పుడు లభించింది అని చెప్పాడు. పరమశివుడు పరశురామునికి ఎంతో శక్తివంతమైన తన దివ్యాస్త్రాలను ఇంకా ఆయుధాలను ప్రసాదించాడు. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన పరశును కూడా బహుకరించాడు. ఆ పరశు అనగా గొడ్డలి. ఆ గొడ్డలి రాముడి దగ్గర నిత్యం ఉండేది. అందుకే అతన్ని పరశురాముడు అంటారు. అలా పరమశివుని వద్ద దివ్యాస్త్రాలను పొంది పరశురాముడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి నీటి కోసమని సరస్సు దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలోనే చిత్రరథుడు అనే ఒక రాజు రాణులతో కలిసి ఆ సరస్సులో జలకాలాడుతూ ఉన్నాడు. అది చూసిన రేణుకకి ఒక్క క్షణం ఆమె మనస్సు చెలించింది. కామ ప్రకోపానికి లోనైంది.
కానీ వెంటనే సరిదిద్దుకుని కుండలో నీళ్లు పట్టుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చింది. అలా వస్తున్నప్పుడు జమదగ్ని అక్కడ యాగం చేస్తున్నాడు. ఆమె తన మనస్సులో అదే ఆలోచిస్తూ వస్తుంది. సరిగ్గా అగ్నిగుండం దగ్గరకు వచ్చేటప్పటికి ఆమె చేతిలో ఉన్న కుండ పగిలిపోయి అగ్నిగుండం ఆగిపోయింది. ఇలా ఎందుకు జరిగింది అని తన భార్య ముఖం చూసి దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు జమదగ్ని. ఆయనకు పట్టరాని కోపం వచ్చి తన భార్య రేణుక వైపు చూసి, నువ్వు నీ మనస్సులో పరపురుషుణ్ణి మోహించావు, మానసికంగా అతన్ని వ్యభిచారించావు, నిత్యం తపస్సు చేసుకుని ఎంతో స్వచ్ఛమైన జీవితాన్ని గడుపుతున్న నువ్వు మన జీవితంలో చెయ్యరాని తప్పు చేశావు. దీన్ని సరిదిద్దుకోవాలంటే ఒక్కటే మార్గం అని చెప్పి అక్కడి ఉన్న తన నలుగురి పుత్రులను చూసి నీ తల్లిని చంపండి అని ఆదేశించాడు. దానికి వాళ్ళు కన్న తల్లిని చంపడం మహాపాపమని మేము అలా చేయలేము అని అన్నారు. దాంతో మరింత కోపించిన జమదగ్ని మహర్షి తన 5వ కుమారుడైన భార్గవుణ్ణి పిలిచాడు. ఇంటి లోపలుండి వస్తున్న భార్గవరాముణ్ణి చూసి కోపంగా, భార్గవ, నీ తల్లిని చంపేయి అని గట్టిగా అరిచాడు. ఆయన మాట పూర్తవ్వకుండానే తన గాండ్రగొడ్డలి తీసుకుని పరశురాముడు తన తల్లి పీకి ఒక్క వేటితో తెగేశాడు. పరశురాముడు అన్నదమ్ములను అడవిలో మృగాల్లా మారిపోమని శపించాడు. పరశురాముడు చేసిన పనికి జమదగ్ని మహర్షి సంతోషించాడు. అతని వైపుకు చూసి గర్వంగా, నా మాట పూర్తవ్వకుండానే నీ తల్లిని ఒక్క వేటితో చంపేశావు, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అని అడిగాడు. మీరు నా తండ్రి, మీరు చెప్పిందే నేను చెయ్యాలి అని అంటాడు. దానికి జమదగ్ని మహర్షి మరింత సంతోషించి అతని వైపుకు చూస్తూ, నా మాట నెరవేర్చావు, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. అప్పుడు పరశురాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తండ్రికి నమస్కరించి, తండ్రి, ముందుగా నా తల్లిని బ్రతికించండి, అలాగే నా అన్నలకు శాప విమోచనం కలిగించండి, ఇంకా నాకు అమితమైన బలాన్ని ప్రసాదించండి, యుద్ధంలో నాకు ఎవ్వరూ ఎదురు రాకుండా నాకు దీర్ఘాయుష్యును వరంగా ఇవ్వండి అని కోరాడు. దానికి జమదగ్ని మహర్షి సంతోషించి పరశురాముడు కోరిన వరాలు అన్నిటిని అనుగ్రహించాడు. వెంటనే చనిపోయిన పరశురాముని తల్లి మరలా బ్రతికి వచ్చింది. అలాగే మృగాలుగా మారిన తన సోదరులు కూడా తిరిగి మానవ రూపంలోకి వచ్చేశారు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుంది. అదేంటి, తండ్రి చెప్పిన వెంటనే మంచి చెడు ఆలోచించకుండా పరశురాముడు తన తల్లిని చంపేశాడు, ఇది తప్పు కదా అని అనిపించవచ్చు. అయితే ఇక్కడ ఒక ధర్మం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. పరశురాముడు ఏమీ తెలియకుండా తన తల్లిని చంపలేదు. అతడికి తన తండ్రి ఎంత శక్తివంతుడో తెలుసు. అంతేకాకుండా ఆయన అలా చేయమనడానికి వెనక ఏదో కారణం ఉంది అని కూడా అతనికి బలంగా నమ్మకం ఉంది. ఇప్పుడు తాను తన తల్లిని చంపినా తన తండ్రి తపస్సుతో మళ్లీ ఆమెను తిరిగి బ్రతికించగలడు అని అతనికి తెలుసు. అందుకే తండ్రి చెప్పగానే ఆ విధంగా తన తల్లి తలను నరికాడు పరశురాముడు. అంతేకాదు, జమదగ్ని మహర్షి ఆ విధంగా తన భార్యను చంపడానికి కూడా ఒక కారణం ఉంది. వాళ్ళు ఆ ఆశ్రమంలో ఎంతో ధర్మబద్ధంగా జీవిస్తున్నారు. వాళ్ళకి నిత్యం తపస్సు, యజ్ఞయాగాలు చేయడం తప్ప పాపం అంటే తెలియదు. కానీ ఇప్పుడు తన భార్య రేణుక మనస్సులో పరపురుషుణ్ణి మోహించింది, ఎంతో కొంత పాపాన్ని మూటగట్టుకుంది. ఆ పాపాన్ని పోగొట్టడానికి జమదగ్ని మహర్షి తన భార్యను చంపమన్నాడు. మరణం తర్వాత మళ్లీ తిరిగి బ్రతికింది కాబట్టి ఇప్పుడు ఆమెకు ఏ పాపము ఉండదు. ఇందులో ఇంత పరమార్థం ఉంది. అయితే ఇదేమీ పట్టించుకోకుండా పరశురాముడు చంపాడు కాబట్టి మా తండ్రి చెబితే నేను మా తల్లిని చంపాను అని అనడం ధర్మం కాదు. అసలు దీన్ని ఆదర్శంగా కూడా తీసుకోకూడదు. ఇదిలా ఉంటే ఆ కాలంలోనే కార్తీవీరార్జునుడు అనే రాజు 7 దీవులుగా ఉన్న ఈ భూమిని పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు సామాన్యుడు కాదు, 1000 చేతులు గల మహా పరాక్రమశాలి. అతడు ఎంత శక్తివంతుడంటే ఒక్కసారి రావణాసురుడు అతనికి మధ్య గొడవ జరిగితే కార్తీవీరార్జునుడు రావణాసురుడిని చితకబాది తన కారాగారంలో బంధించాడు. అప్పుడు రావణాసురుడి తాతగారైన పులస్య బ్రహ్మదేవుడితో కలిసి వచ్చి కార్తీవీరార్జునుడితో మాట్లాడి రావణాసురుడిని విరిపించారు. ఈ కథ రామాయణంలోని ఉత్తరాఖండలో కూడా మనకు కనిపిస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కార్తీవీరార్జునుడంటే ఎంత బలవంతుడో. అయితే అటువంటి కార్తీవీరార్జునుడు వద్దకు ఒకసారి అగ్నిదేవుడు వచ్చి నాకు ఆహారం కావాలి అని అడిగాడు. దానికి అతడు తన ఆధీనంలో ఉన్న గ్రామాలను, ముని ఆశ్రమాలను భుజించమని అనుమతి ఇచ్చాడు. దీంతో సంతోషించిన అగ్నిదేవుడు తన దారికి అడ్డు వచ్చిన గ్రామాలను, ఆశ్రమాలను దగ్నం చేస్తూ వశిష్ఠముని ఆశ్రమాన్ని కూడా కాల్చి బూడిద చేశాడు. దాంతో కోపించిన వశిష్ఠుడు దీనికి కారణం కార్తీవీరార్జునుడు అని తెలుసుకుని, నువ్వు ఏ అధికార దాహంతో బలాన్ని చూసుకుని విర్రవీగుతున్నావో ఆ అధికారాన్ని, మదాన్ని అణిచివేస్తాకి నీ 1000 చేతులను నరకడానికి రామా అనే పేరు గల బ్రాహ్మణుడు వచ్చి నిన్ను అంతం చేస్తాడు అని శపించాడు. ఇది తెలుసుకున్న కార్తీవీరార్జునుడు ఈ భూమి మీద నాతో యుద్ధం చేసి గెలవగలిగే వీరుడు ఎవడున్నాడులే అనుకుని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇది జరిగిన కొన్నాళ్లకు కార్తీవీరార్జునుడు అడవికి వెళ్లి వేటాడుతూ అలిసిపోయి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు జమదగ్ని మహర్షి అతనికి అన్ని రకాల సౌపాయాలు చేసి
తగిన రీతిలో గౌరవించాడు. కానీ కార్తీవీర్యార్జునుడు రాజ్యమతంతో జమదగ్ని ఇంకా ఆశ్రమంలో ఉన్న ఇతర ఋషులను అవమానించాడు. అంతేకాకుండా జమదగ్ని మహర్షి దగ్గర ఉన్న కామధేనువును ఇది ఋషి దగ్గర కాదు, నాలాంటి రాజు దగ్గర ఉండాలి అని బలవంతంగా యుద్ధం చేసి దాన్ని లాక్కుని వెళ్లిపోయాడు. అయితే ఆ సమయంలో పరశురాముడు ఆశ్రమంలో లేడు. అతడు తిరిగి రాగానే జమదగ్ని మహర్షి పరశురాముడికి జరిగిందంతా చెప్పాడు. అది వినడంతోనే పరశురాముడి కనులు ఎరిపెక్కాయి. తన తండ్రి శాంతమూర్తే కావచ్చు, కానీ పరశురాముడు అలా కాదు. అతడు పుట్టడం బ్రాహ్మణుడుగానే పుట్టినా క్షత్రియ లక్షణాలు, రాజతేజస్సు అతని నర నరాల్లోని పాతుకుపోయి ఉన్నాయి. అలా మనసులో తలుచుకోగానే పరమశివుడు ఇచ్చిన పరశు అతని చేతిలో ప్రత్యక్షమైంది. ఆ గాండ్రగొడ్డల్ని చేతబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరశురాముడు కార్తీవీర్యార్జునుడు రాజ్యానికి బయలుదేరాడు. అక్కడికి చేరుకోగానే రాజ్యభవనం ముందు నిలుచుని అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన ఓ మహారాజా కార్తీవార్జున, రా, బయటకు రా అని గర్జించి తన ఎడమి కాలు ఎత్తి బలంగా నేల మీద కొట్టాడు. అయితే ఏదో భూకంపం వచ్చినట్లుగా ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. తన మందిరంలో సాధ తీరుతున్న కార్తీవీర్యార్జునుడు ఆ అదురుపాటికి ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడి ఏమైందో అని వెంటనే తన భవంతి మేడ మీదకు వచ్చి బయట చూడగా అక్కడ తన రాజ్యభవనం ముందు భుజానికి ధనుర్బాణాలను, చేతిలో పరస్సును పట్టుకుని పైకి బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షత్రియ తేజస్సుతో ప్రకాశిస్తూ కోపంగా తన వైపే చూస్తున్న పరశురాముడు కనిపించాడు. ఒరే మూర్ఖుడా, ఎవరివిరా నీవు? నా రాజ్యానికి వచ్చి నన్నే పేరు పెట్టి పిలిచేంతటి దుస్సాహసమా? దీనికి తగిన మూల్యం తప్పక చెల్లిస్తావు అని కార్తీవీర్యార్జునుడు అమితమైన క్రోధంతో అన్నాడు. దానికి పరశురాముడు, నేను జమదగ్ని మహర్షి పుత్రుడను, పరశురాముణ్ణి. నీవు అలసటతో మా ఆశ్రమానికి వచ్చి మా తండ్రి గారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి మంచి చెడు కూడా ఆలోచించకుండా ఆయన్ని అవమానించావు. మేము దైవంగా భావించి పూజించే మా కామధేనువును, దాని బిడ్డను బలవంతంగా తీసుకుని వచ్చావు. మర్యాదగా తిరిగి వాటిని నాకు అప్పగించు, లేదంటే నిన్ను చంపి ఆ ధేనువును తీసుకువెళ్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న కార్తీవీర్యార్జునుడు గట్టిగా, ఓ, నువ్వు ఆముని కుమారుడవా? నీకు సాఖ్యం కాని ప్రగర్భాలను బానే పలుకుతున్నావే. నా రాజ్యానికి వచ్చి నన్నే చంపుతానంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ ధేనువుని ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. మామూలుగా బ్రాహ్మణులను చంపడం మహాపాపం అని అంటారు, కానీ ఇక్కడ నీ అంతట నీవే వచ్చి మాతో కయ్యానికి కాలు దువ్వుతున్నావు కాబట్టి నిన్ను చంపినా తప్పులేదు. నువ్వు నన్ను చంపడం కాదురా, ముందు ఇక్కడ నుంచి నీ ప్రాణాలతో బయటపడి చూపించు అని చెప్పి సైనికులారా హతమార్చండి ఈ బ్రాహ్మణ యువకుణ్ణి అని తన సైన్యాన్ని ఆదేశించాడు కార్తీవీర్యార్జునుడు. అతడి ఆదేశంతో సైన్యం ఒక్కసారిగా పరశురాముణ్ణి చుట్టుముట్టింది. చుట్టూ వేలాది మంది సైనికుల మధ్య పరశురాముడు ఒక్కడే వారందరినీ ఒక్కసారిగా తీక్షణంగా చూస్తున్నాడు. పరశురాముడికి ఆ సైనికులందరూ చిన్న చిన్న చీమల మాదిరి కనబడుతున్నారు. తన భుజాన ఉన్న ధనస్సుని చేతికి తీసుకుని ఇక వారితో యుద్ధం మొదలు పెట్టాడు. పరశురాముణ్ణి చుట్టుముట్టిన సైనికుల దగ్గర కత్తులు, గదలు, బాణాలు, బల్లాలు, అనేక రకాల ఆయుధాలు ఉన్నాయి. కానీ వారిని చూసి పరశురాముడు ఏమాత్రం తడబడకుండా తన ధనస్సును చేతబట్టి వేలాది బాణాలను వర్షాల్లా కురిపిస్తున్నాడు. ఆ పరశురాముడు ప్రసాదించిన దివ్యాస్త్రాలను ప్రయోగించి సైన్యాన్ని మొత్తాన్ని ఊతకోసకోయసాగాడు. అలా కేవలం కొన్ని నిమిషాల్లోనే కార్తీవీర్యార్జునుడి సైన్యాన్ని మొత్తాన్ని సంహరించాడు. అది చూసి అమిత ఆగ్రహానికి లోనైన కార్తీవీర్యార్జునుడు ఇక స్వయంగా తానే రంగంలోకి దిగాడు. తనకున్న 1000 చేతులతోనూ 500 ధనస్సులను పట్టుకుని ఒక్కసారి 500 ధనస్సుల నుంచి బాణాలను, భయంకరమైన అస్త్ర శస్త్రాలను పరశురాముని మీదకు ప్రయోగించసాగాడు. ఇక మరో పక్క పరశురాముడు కూడా అతనికి ధీటుగా యుద్ధం చేస్తున్నాడు. కార్తీవీర్యార్జునుడు ప్రయోగించిన అస్త్రాలను అన్నిటినీ వమ్ము చేశాడు. తిరిగి అతన్ని తన దివ్యాస్త్రాలతో బంధించసాగాడు. అలా వారిద్దరి మధ్య ఎంతో ఘోరమైన యుద్ధం జరిగింది. నువ్వా నేనా అన్నట్టుగా వారిద్దరూ తమ పరాక్రమంతో ఒకరి మీద ఒకరు పోటీ పడ్డారు. పరశురాముడు తన బాణాలతో కార్తీవీర్యార్జునుడి యొక్క 1000 చేతులను ఖండించాడు. అయినా అతని చేతులు మళ్లీ మళ్లీ పుట్టుకు వస్తున్నాయి. దాంతో ఇలా పని కాదని పరశురాముడు తన ధనస్సును విడిచిపెట్టి ఆ పరమశివుడు ప్రసాదించిన పరశువును చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా కార్తీవీర్యార్జునుడి మీదకు దూకాడు. తన గాండ్రగొడ్డలితో అతని 1000 చేతులను ఒక్క వేటికి నరికి ఆపై అతని తలను కూడా ఖండించాడు. దెబ్బకి కార్తీవీర్యార్జునుడు తల తెగి నేల మీద పడింది. దాంతో అతడు మరణించాడు.
ఆ విధంగా పరశురాముడు కార్తీవీర్యార్జున్ని సంహరించి అతను బలవంతంగా తీసుకొచ్చిన కామధేనువును తీసుకుని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. అయితే కేవలం ఒక్క ధేనువు దాని బిడ్డ కోసం పరశురాముడు తన తండ్రిని అత్యంత దారుణంగా చంపాడు అనే కోపంతో కార్తీవీర్యార్జునుడు కుమారులు అతనిపై కోపం పెంచుకున్నారు. తండ్రిని కోల్పోయి తాము ఎలాంటి బాధ అనుభవిస్తున్నామో పరశురాముడు కూడా అదే బాధను పరిచయం చేయాలని అనుకుని దానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకనాడు పరశురాముడు దర్భల కోసం తమ ఆశ్రమానికి పక్కనే ఉన్న అరణ్యానికి వెళ్ళగా అదే అనువుగా భావించిన కార్తీవీర్యార్జునుడు పుత్రులు యమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడ ఆయన తపస్సులో నిమగ్నమై ఉండగా ఆయన తలను నరికి చంపేశారు. అది చూసిన రేణుకాదేవి నిర్గాంతపోయి భర్త శవం మీద పడి బోరున ఏడవసాగింది. భార్గవ భార్గవ అని తన కుమారుణ్ణి పిలుస్తోంది. ఆమె ఎంత గట్టిగా కేకలు వేస్తుందంటే ఆ అరుపులు అరణ్యంలో దర్భల కోసం వెళ్లిన పరశురాముని చెవికి వినిపిస్తున్నాయి. తన తల్లి ఆర్తనాదాలు విన్న పరశురాముడికి ఏదో అనర్థం జరిగిందని అర్థమైంది. వెంటనే పరుగు పరుగున ఆశ్రమానికి వచ్చాడు. అయితే అతడు వచ్చేసరికి కార్తీవీర్యార్జునుడి కుమారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరశురాముని తల్లి అతని పేరు 21 సార్లు పలికింది. అది గుర్తు పెట్టుకున్నాడు పరశురాముడు. అక్కడ తల తెగి నిర్జీవంగా పడి ఉన్న తన తండ్రి జమదగ్ని మహర్షి మృతదేహాన్ని పట్టుకుని తన తల్లి బోరున ఏడుస్తుంది. తన తల్లి రేణుకామాతను చూసి అతనికి నోట మాట రాలేదు. దుఃఖం ముంచుకొచ్చింది. ఏడుస్తూనే ఏం జరిగింది అంటూ తన తల్లిని ప్రశ్నించాడు. అప్పుడు రేణుకాదేవి జరిగిన విషయమంతా పరశురాముడికి చెప్పింది. అది విన్న పరశురాముడికి దుఃఖం కాస్త క్రోధంగా మారింది. తడి కంటి నుంచి కారుతున్న కన్నీటి చుక్కలు నిప్పు రవ్వల్లా జ్వలిస్తున్నాయి. తన తల్లితో ఇలా అంటున్నాడు, అమ్మా, క్షత్రియులు తమ చేతుల్లో అధికారం ఉందని గర్వంతో మంచి చెడు మరచి వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కార్తీవీర్యార్జునుడేమో అన్యాయంగా మన గోవుని ఎత్తుకుపోయి దాన్ని తిరిగి ఇవ్వమంటే నాతోనే యుద్ధం చేసి మరణించాడు. ఇప్పుడు అతని కుమారులేమో వాళ్ళు తప్పు తెలుసుకోకుండా నా మీద పగబట్టి తండ్రి గారిని హతమార్చారు. దానికి కారణమైన వారిని నేను వదిలిపెట్టను. వాళ్ళనే కాదు, లోకంలో అధికార మతం తలకెక్కి అహంకారంతో అన్యాయాలు అక్రమాలకు పాల్పడుతున్న సామాన్య ప్రజలను పీడిస్తున్న క్షత్రియుల అందరినీ నేను హతమారుస్తాను. ఇదే ఈ భార్గవరాముడు చేస్తున్న ప్రతిజ్ఞ అని చెప్పి తన గాండ్రగొడ్డల్ని భుజాన వేసుకుని క్షత్రియుల అందరి మీద దండయాత్రకు బయలుదేరాడు పరశురాముడు. ముందుగా తన తండ్రిని చంపిన కార్తీవీర్యార్జును కుమారులను హతమార్చాడు. ఆ తర్వాత తన తండ్రి జమదగ్ని మహర్షి చనిపోయినప్పుడు తన తల్లి ఎన్నిసార్లైతే ఏడుస్తూ భార్గవ అంటూ పిలిచిందో అన్నిసార్లు ప్రపంచాన్ని మొత్తం చుట్టాడు. అంటే 21 సార్లు భూమండలాన్ని మొత్తాన్ని చుట్టుముట్టి కనిపించిన దుర్మార్గపు క్షత్రియులు అందరినీ అంతమందించాడు. అప్పుడు ఈ క్షత్రియులందరూ భయపడి గొర్రె మందల్లో ఆడవాళ్ళ గాజులు వేసుకుని దాక్కున్నారంట. అప్పటి నుండే మనకు ఆడదానిలా గాజులు వేసుకున్నావు అనే సామెత పుట్టింది. అలా పరశురాముడు చంపిన క్షత్రియుల రక్తంతోనే 5 మడుగులు ఏర్పడ్డాయి. వాటినే సమంతక పంచకం అని కూడా అంటారు. ఆ కార్తీవీర్యార్జునుడు అనే రాజు అన్యాయంగా తన తండ్రిని చంపేశాడు అన్న కోపంతో పరశురాముడు లోకంలోనే దుర్మార్గపు క్షత్రియులు అందరినీ చంపి వారి రక్తంతో తన తండ్రికి పితృతర్పణం చేశాడు. ఆ తర్వాత అశ్వమేధ యాగం చేసి తాను జయించిన రాజ్యాలను సంపదను మొత్తం కశ్యపుడు అనే మహామునికి దానం చేశాడు. అయితే పరశురాముడు ఇక్కడే ఉంటే ఇంకెంతమందిని చంపుతాడో అని భయపడి కశ్యపుడు, ఓ రామా, నీవు యుద్ధం చేసి గెలుచుకున్న భూమినంతటిని నాకు దానం చేశావు. ఇక నీకు ఇక్కడ పనేముంది, నువ్వు దక్షిణ దిశగా వెళ్ళిపో అని ఆదేశించాడు. అయితే కశ్యపుడు అలా అనడంలో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న పరశురాముడు సరే అని చెప్పి అక్కడి నుంచి దక్షిణ దేశం ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇటు పరశురాముని దగ్గర నుంచి దానం తీసుకున్న ధనాన్ని సంపదను బ్రాహ్మణులకు పేదలకు పంచిపెట్టి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయాడు కశ్యపుడు. అయితే దక్షిణ దిశగా వెళ్తున్న పరశురాముడికి భయపడి అక్కడ అడ్డుగా నిలుచున్న సముద్రుడు తన తీరాన ఉన్న కొంత భూమిని అతనికి ఇచ్చాడు. అప్పటి నుండి పరశురాముడు తన కోపాన్ని విడిచిపెట్టి శాంతిని అవలంబించుకున్నాడు. అక్కడే మహేంద్రగిరి పర్వతంపై కూర్చుని తపస్సు చేసుకొనసాగాడు. ఇది పరశురాముని జీవిత చరిత్ర. అయితే పరశురాముని కథ ఇక్కడితో ముగిసిపోలేదు. పరశురాముడు సప్త చిరంజీవుల్లో ఒకడు. కలియుగం పూర్తయ్యే వరకు ఆయన జీవించే ఉంటాడు. మహాభారతంలో ఉత్తమ వీరులైన భీష్మ, ద్రోణ, కర్ణులకు పరశురాముడే గురువుగా ఉండి విద్యాదానం చేశాడు. అంతేకాకుండా కలియుగం చివరి దశలో లోకం అధర్మం పెరిగిపోతుంది. కలిరాక్షసుని సంహరించడానికి ఆ శ్రీమన్నారాయణుడు కలికి అవతారంలో పుట్టనున్నాడు. పరశురాముడు అతనికి గురువుగా ఉండి
యుద్ధ విద్యలు నేర్పించి తగిన దిశా నిర్దేశాలు చేస్తాడని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. మరి ఈ అమూల్యమైన చారిత్రక కథను మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి మేము AI ఇమేజెస్ వాడాము. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ వీడియోని సపోర్ట్ చేసి 10 మందికి షేర్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై రామ్, జై జై భార్గవ రామ, జై జై పరశురామ.